హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 16వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్ముడు తెలియజేస్తున్నారు. ఉత్తమ భక్తుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ భక్తుడైతే నాకు ఇష్టము అని చెప్తున్నారు. అనపేక్ష సుదిదక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. ఒకరికి మనకు ప్రియంగా ఉండాలంటే మనం మంచి పని చేయాలి. వారికి అనుకూలంగా ఉండాలంటే వారికి ఏదైతే ఇష్టమో ఆ కర్మ మనం చేస్తూ ఉంటే వారు మన యందు ఒక మంచి అభిప్రాయంతో ఉంటారు. ఎవరినైతే మనం ద్వేషంతో ఉంటామో, కోపంతో ఉంటామో, క్రోధంతో ఉంటామో వారు మనల్ని ఎవరు కూడా మనల్ని గౌరవించరు, మంచి వాళ్ళగా చూడరు. కాబట్టి ఒక మానవుల విషయంలోనే అలాగుంటే ఒక భగవంతుని విషయంలో ఏం చెప్తున్నారంటే అనాపేక్ష అంటే ఏ పురుషుడు కూడా ఆపేక్ష లేనివాడు. మన అన్నిటికంటే ప్రమాదకరమైనది అనపేక్ష అంటే కోరికలతోనే మనకి ఎక్కువగా మనం ప్రమాదంలో ఉంటున్నాము. కోరిక లేకపోతే మనం బ్రతకలేము అని అనుకుంటాం. కానీ లేని అంటే మనకు అవసరం లేనివి, మనకి స్తోమత లేనివి, మనకి మన తాలూకా మనకి కోరితే రాని వస్తువును కూడా మనం కోరుకుంటున్నాము. కాబట్టి దేని యందు కూడా బంధాలు పెంచుకోకుండా, మనస్సంబంధం పెంచుకోకుండా మనం ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళు దూరంగా పెట్టాలి. మనమంటే ఎవరికంటే మనం విరోధంగా ఉంటారో వాళ్ళు దూరంగా పెట్టాలి. ఎవరితో మనం ప్రేమగా ఆప్యాయత లేని వాళ్ళతో వాళ్ళు మనం దూరంగా ఉంచాలి. వారితో మాట్లాడకూడదు. దుష్టులతో సహవాసం చేయకూడదు. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మంచి గుణాలు వస్తాయి. చెడ్డ వాళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ గుణాలు వస్తాయి. చెడ్డ మంచి అనేది మన తాలూకా శ్రేయభావంతో ఉంటుంది. ఆ విధంగా సత్సంగం అన్నదని, సత్సంగం అంటే ఒక మంచి స్వభావంతో మంచి వాళ్ళతో మనం స్నేహం చేయాలి. అనపేక్ష అంటే ఏ విషయాలు ఏ పురుషుని ఆపేక్ష లేనివాడో అంటే దేన్ని మనం కోరకూడదు అంటే మనం కోరకపోతే ఎలాగా, కోరికలు లేకపోతే ఎలాగా అనుకోవచ్చు. కానీ మనం సంసార జీవితాన్ని నిమిత్త మాత్రమై మన భవసాగరాన్ని నడిపించుకోవడానికి, భార్యాభర్తలని మనం పెంచుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి, ఒక గృహస్థ ధర్మాలను పాటించడానికి మన కోరికలు అనేది ఉండాలి. కోరికలు లేకపోతే మనం బ్రతకలేం. కానీ అవసరము లేనివి, అనవసరమైన ప్రసంగముతో, అనవసరమైనటువంటి మాటలతో మనం ప్రతి వారిని కూడా ద్వేషించకూడదు, ఎవరిని కూడా దూషించకూడదు, ప్రతి ఏ ప్రాణికి కూడా హాని చేయకూడదు. ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారు నాకు ఇష్టము, వారు నాకు ప్రియుడు అని భగవద్గీతలో పరమాత్మ చెప్తున్నారు. కోరికలు లేకుండా ఉండాలి.